Okay, students, good afternoon. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఒకవేళ మనము భాగస్తుల విరమణ చాప్టర్లో నుంచి ముఖ్యంగా మనకు సెవెంత్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి బేట. ఈరోజు చూసినట్టయితే ప్రాబ్లం నెంబర్ 8 అంటే ఇక్కడ భాగస్తుని విరమణ మరియు భాగస్తుని ప్రవేశం ఈ రెండింటి నుంచి కూడా మనము ప్రాబ్లమ్స్ మనకు ఫైనల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది బేట. కాబట్టి అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భాగస్తుని విరమణ చాప్టర్లో లాస్ట్ క్లాస్లో సెవెంత్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 8 ఓకేనా. అయితే ఇక్కడ 8th ప్రాబ్లంలో ఫస్ట్ ఏమని ఇవ్వడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా క్వశ్చన్ చూద్దాం బేట. ఎక్స్ కామా వై మరియు జెడ్ భాగస్తులు వారు లాభ నష్టాలను సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020. చూడండి, ఎక్స్ కామా వై మరియు జెడ్ ముగ్గురు కూడా సంస్థలో భాగస్తులు పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, సంస్థలో వచ్చినటువంటి లాభాన్ని కానివ్వండి లేదా నష్టాన్ని కానివ్వండి సమాన నిష్పత్తిలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమాన నిష్పత్తి అంటే 1-1 కావచ్చు, 1-1-1 ముగ్గురు ఉంటాయి. అలా కాకుండా 2 తీసుకుంటే 2-2-2, 3 తీసుకోవాలనుకుంటే 3-3-3, అంటే ఏ నిష్పత్తి ఎలాగైనా సరే వాళ్ళు 4 నిష్పత్తిలో పంచుకున్నారు, 4 కూడా 4 నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే ఇక్కడ సమానం అంటే ఈక్వల్ రేషియో. ఈయనకు 10 రూపాయలు, ఆయనకు 10 రూపాయలు, ఈయనకు 10 రూపాయలు, అట్లా. అంటే 50 రూపాయలు వచ్చాయి, 40 రూపాయలు వచ్చాయనుకో, 30 రూపాయలు వచ్చాయనుకోండి, తలా 10 రూపాయలు ఇస్తారు. 60 రూపాయలు వచ్చాయనుకోండి, తలా 20 రూపాయలు. అంటే సమాన నిష్పత్తిలో, అంటే ఎక్స్ భాగస్తులు, వై భాగస్తులు, జెడ్ భాగస్తులు ముగ్గురు కూడా సమానంగా వారి యొక్క లాభాలను ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది బేట. అయితే అందులో అప్పులు ఏమైనా ఒకసారి రుణదాతలు 10,000 రూపాయలు, సాధారణ రిజర్వ్ 9,000 రూపాయలు, మూలధనాలు ఎక్స్ 20,000, వై 20,000, జెడ్ 20,000. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది మనకు 79,000 రూపాయలు అనమాట. ఓవరాల్గా 79,000 రూపాయలు. అంటే బ్యాంకులో నగదు 9,000 రూపాయలు, రుణగ్రస్తులు 15,000 రూపాయలు, సరుకు 12,000 రూపాయలు, ఫర్నిచర్ 20,000 రూపాయలు, యంత్రాలు 23,000. మొత్తము మనకు విలువ చూసినట్లయితే 79,000 రూపాయల విలువ మనకు ఆస్తులు మరియు అప్పులు రెండు కూడా సమానంగా 79,000 రూపాయల విలువను ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి బిడ్డ రెండు కూడా. అయితే ఇక్కడ కామన్గా పై తేదీన మిస్టర్ జెడ్ అనే భాగస్తులు విరమిస్తున్నారు. ఇక్కడ సంస్థలో ఎక్స్ కామా వై మరియు జెడ్ అనే ముగ్గురు భాగస్తున్నారు. ఈ ముగ్గురులో నుంచి జెడ్ అనే చివరి భాగస్తుడు విరమించడం జరుగుతుంది సంస్థల నుంచి. అయితే ఆస్తుల విలువలను సవరించడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి ఆస్తులు బ్యాంకులో నగదు కానివ్వండి, రుణగ్రస్తులు కానివ్వండి, సరుకు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, అలాగే యంత్రాలు కానివ్వండి, ఈ యొక్క విలువలను ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ సవరించారు. ఇక్కడ అంటే ఏ విధంగా సవరించారు ఇక్కడ అని ఒకసారి మనం చూసినట్లయితే ఆస్తి యొక్క విలువలను ఇక్కడ వీళ్ళు సమానంగా లేదా ఈక్వల్గా లేదా మరియు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపాయలు ఉంది. ఇక్కడ ఆ 15,000 రూపాయల విలువ అనేది మనకి ఏం చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఆ 15,000 రూపాయల విలువ గతంలో ఉన్నదానికి మరియు ఇప్పుడు ఉన్నదానికి సమానంగా ఉన్నాయా లేదా వాటి యొక్క విలువ పెరిగిందా లేదా తగ్గిందా అనేది మనము అనలైజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సరుకు విలువ 15,000 ఉంది, అవునా. మరి ఇక్కడ చూస్తుంటే ఎంత ఉంది బేట, 12,000 రూపాయలు కనిపిస్తుంది. అంటే సరుకు విలువ గతంలో 12,000 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు దాని యొక్క విలువ 15,000 ఉంది. అంటే ఆటోమేటిక్ ఏమైంది ఇక్కడ, గతంలో 12, ప్రజెంట్గా 15, అంటే 3,000 రూపాయల మేరకు విలువ అనేది ఇక్కడ పెరిగింది బిడ్డ. అంటే ఏమైంది ఇక్కడ, సరుకు విలువ అనేది ఇక్కడ పెరిగింది. ఎప్పుడైతే సరుకు విలువ లేదా ఆస్తి విలువ పెరుగుతుందో దాన్ని మనం పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసుకుంటాం, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఫర్నిచర్ విలువ ఎంత ఉందని చెప్తున్నాడు ఇక్కడ, 18,000 రూపాయలే ఫర్నిచర్ విలువ ఉందని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంత బేట, 20,000 ఉంది. అంటే గతంలో 20,000 రూపాయల విలువ గల ఫర్నిచరు ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క చివరిలో దాని యొక్క విలువను ఎంత చూపిస్తుంది ఇక్కడ, 18,000 రూపాయల విలువను ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, 2,000 రూపాయల విలువ అనేది ఇక్కడ తగ్గిపోయింది. అంటే క్లియర్ అయిపోయినట్లయితే ఫర్నిచర్ పై తరుగుదల అని చెప్పవచ్చు. మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ, ఫర్నిచర్ పై తరుగుదల అని చెప్పొచ్చు. ఆ తరుగుదల అనేది 2,000 రూపాయలను మనకు చూపించడం జరుగుతుంది ఇక్కడ. సో అలాగే యంత్రాలు 25,000, ఓకేనా.
ప్రజెంట్ గా యంత్రాల యొక్క విలువను చూసినట్లయితే 25,000 రూపాయల విలువను చూపిస్తుంది. అంటే ఇంతకు మునుపు చూసినట్లయితే చూడండి ఎంత ఉంది యంత్రం యొక్క విలువ 23,000 రూపాయలు ఉంది. గతంలో చూసినట్లయితే యంత్రం యొక్క విలువ 23,000 రూపాయలు ఉంటే ప్రజెంట్ గా ఇప్పుడు చూసినట్లయితే 18,000 రూపాయల విలువను కలిగి ఉంది ఇక్కడ. ఓకేనా, అంటే ఏమైంది మనకు సరే యంత్రాలు 25,000 రూపాయల విలువను కలిగి ఉన్నాయి. అంటే 25 - 23 కామన్ చూసినట్లయితే 3 లేదా 2,000 రూపాయలు యంత్రాల యొక్క విలువ పెరిగింది బట. యంత్రం యొక్క విలువ అనేది ఎంత పెరిగింది మనకు 2,000 రూపాయలు యంత్రం యొక్క విలువ పెరిగింది. అంటే ఇక్కడ ఆసనం సవరించుకోవచ్చు, కొన్ని పెంచడము కొన్ని తగ్గించడానికి సవరణ అంటాం దీన్ని ఇక్కడ. ఓకేనా, అలాగే సంస్థలో లెక్కించిన గుడ్ విల్ విలువ 30,000 రూపాయలు ఇక్కడ. అంటే ఇక్కడ ఎప్పుడైతే భాగస్వామ్య ప్రవేశం చేస్తున్నామో ఈ యొక్క భాగస్వామ్య ప్రవేశంలో గుడ్ విల్ అనేది నగదు రూపంలో ఎవరు తీసుకొని రారు ఇక్కడ. ఓకేనా, గుడ్ విల్ అనేది సంస్థలో ఉన్నటువంటి భాగస్తులే సృష్టించుకోవడం జరుగుతుంది. ఆ సృష్టించినటువంటి గుడ్ విల్ ని పాత భాగస్తులు వారి యొక్క నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది బేట. గుడ్ విల్ ఏ విధంగా అయితే సృష్టిస్తారో ఆ సృష్టించినటువంటి గుడ్ విల్ ని పాత భాగస్తులే పంచుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా, అందుకే గుడ్ విల్ అనేది ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. నగదుగా తీసుకొచ్చినట్లయితే మనము నగదు ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నగదుగా తీసుకురాలేదు, కేవలం లెక్కించారు లేదా సృష్టించడం అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు సంస్థలోనే క్రియేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అందుకోసం దాన్ని మనం ఏం చేస్తాం ఆస్తి అప్పుల పట్టికలో నమోదు చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా చేయాలా, గుడ్ విల్ ఖాతా చేయాలా, అలాగే భాగస్తుల మూలధన ఖాతాలను తయారు చేయాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ భాగస్తు అయితే సంవత్సరం నుంచి విరమిస్తున్నాడో ఆ భాగస్తునికి సంబంధించినటువంటి అప్పు ఖాతాను తయారు చేయాలా. ఇంకా చివరిగా చూసినట్లయితే నూతన ఆస్తి అప్పుల పట్టికను కూడా మనం ఇక్కడ తయారు చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇది మనకున్నటువంటి లెక్క. సో ఫస్ట్ మనం చేసిన ఖాతా పునర్మూల్యాంకన ఖాతా, దాని యొక్క నమూనా మనం వేసుకుందాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పునర్మూల్యాంకన ఖాతా యొక్క నమూనా. ఫస్ట్ వచ్చేసి వివరాలు బేట. ఫస్ట్ కాలంలో మనకు వివరాలు ఉంటాయి. సెకండ్ కాలంలో మొత్తం రూపాయలు. థర్డ్ కాలంలో వివరాలు. నెక్స్ట్ కాలంలో మొత్తం రూపాయలకి మనము నమోదు చేస్తాం. సో ఇదేం ఖాతా బేట? పునర్మూల్యాంకన ఖాతా. ఓకే, ఎడమ చేతి వైపు డెబిట్, కుడి చేతి వైపు క్రెడిట్. ఓకే బేటా, ఇక్కడ ఏమో రాస్తాం మనం ఇక్కడ ఫస్ట్ దాంట్లో వివరాలు, నెక్స్ట్ వన్ మొత్తం రూపాయలు, వివరాలు మొత్తం రూపాయలు అని చెప్పేసి మనం ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతాని నమోదు చేస్తున్నాం. అయితే ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతా మనం ఏం చేస్తాం బేట? ఆస్తి విలువ పెరిగినట్లయితేనేమో క్రెడిట్ వైపున, ఆస్తి విలువ తగ్గినట్లయితేనేమో డెబిట్ వైపున మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ అప్పు విలువ పెరిగితే డెబిట్ వైపున నమోదు చేస్తాము, అప్పు విలువ తగ్గింది అనుకోండి క్రెడిట్ వైపున మనం దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ మరి ఏమున్నాయి సర్దుబాటులో ఆస్తుల విలువ. ఫస్ట్ ఏమన్నా మనకు సరుకు 15,000 రూపాయలు. ఇక్కడ ముగింపులో 15,000 ఉంది, మరి ప్రారంభంలో అవుతుంది ఇక్కడ 12,000 ఉంది. అంటే ప్రారంభంలో 12,000 అని చూపిస్తుంది, ముగింపులో 15,000 రూపాయల విలువను చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ యొక్క సరుకు యొక్క విలువ ఏమైంది బేట? పెరిగింది. ఓకేనా, ఇక్కడ ఆస్తి విలువ అనేది పెరుగుతుంది కాబట్టి పెరిగినటువంటి యొక్క ఆస్తి విలువను మనము పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయాలి. ఓకేనా, రాయండి ఇక్కడ బయింగ్ సరుకు ఖాతా, బై సరుకు ఖాతా. ఓకేనా బేటా, సో ప్రజెంట్ విలువ ఎంత ఉంది బేట మనకు? 15,000 రూపాయలు. ప్రారంభంలో 12,000 రూపాయలు పాత ఆస్తి పట్టికలో, ఆస్తి అప్పుల పట్టికలో తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 15,000 - 12,000 3,000 రూపాయలు. ఇక్కడ
3,000 రూపాయల విలువ సరుకు అనేది పెరిగింది కాబట్టి మనము ఆ యొక్క విలువ ఇక్కడ మొత్తం కాలంలో 3,000 రూపాయలుగా చూపించడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్. నా సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఫర్నిచర్ ఎంత చూపిస్తున్నట 18,000 రూపాయల విలువను చూపిస్తుంది ఫర్నిచర్. మనకి మరి పాత ఇక్కడ ఆస్తి అప్పుల పట్టికలు ఎంత చూపిస్తుంది 20,000 రూపాయలు చూపిస్తుంది. ఆస్తి అప్పుల పట్టికలో 20,000 ఉంది, ముగింపులోనేమో 18,000 ఉంది. అంటే ఏమైంది ఆస్తి యొక్క విలువ తగ్గింది. ఎప్పుడైతే ఆస్తి విలువ తగ్గుతుందో ఆ తగ్గినటువంటి ఆస్తి విలువను ఎటువైపు నమోదు చేసుకోవాలా పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ రాయండి టు ఫర్నిచర్ ఖాతా టు ఫర్నిచర్ ఖాతా. ఓకే బేటా ఫర్నిచర్ యొక్క గతంలో విలువ ఎంత ఉంది 20,000 రూపాయలు, ప్రస్తుత విలువ 18,000 రూపాయలు. తీసేస్తే మనకి ఎంత వస్తుంది 2,000 రూపాయలు. అంటే ఇక్కడ 2,000 రూపాయలు ఫర్నిచర్ యొక్క విలువ తగ్గింది బిడ్డ. 2,000 రూపాయల విలువ మేరకు ఫర్నిచర్ యొక్క విలువ అనేది ఇక్కడ తగ్గింది కాబట్టి దాన్ని డెబిట్ వైపున నమోదు చేస్తున్నాం. ఓకేనా. అలాగే నెక్స్ట్ యంత్రాలు 25,000 అంటుంది బిడ్డ. యంత్రాల యొక్క విలువ ఎంత చూపిస్తున్నారు ఇక్కడ 25,000 చూపిస్తుంది. గతంలో చూసినట్లయితే యంత్రాల యొక్క విలువ ఎంత ఉంది 23,000 మాత్రమే ఉంది. ఎంత ఉంది బేటా 23,000 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ గతంతో పోల్చుకుంటే ప్రజెంట్ విలువ ఎంత పెరిగినట్టుగా కనిపిస్తుంది మనకు 2,000 రూపాయల మేరకు ఈ ఆస్తి యొక్క విలువ పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఆస్తి యొక్క విలువ అనేది పెరుగుతుందో ఆ పెరిగినటువంటి ఆస్తి యొక్క విలువ పునర్మూల్యాంకన కాదు ఎటువైపు నమోదు చేస్తాం బేట క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. కాబట్టి రాయండి బై యంత్రాల ఖాతా ప్రస్తుత విలువ 25,000 రూపాయలు మైనస్ గతంలో ఉన్నటువంటి విలువ 23,000 తీసేస్తే 2,000 రూపాయల విలువ యంత్రాల విలువ అనేది పెరిగింది. కాబట్టి క్రెడిట్ వైపున 2,000 రూపాయలను మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. చూడండి సరుకు యొక్క విలువ 3,000, యంత్రాల యొక్క విలువ 2,000 పెరిగింది, ఫర్నిచర్ యొక్క విలువ 2,000 రూపాయలు తగ్గింది. సెకండ్ వన్ ఏమంటుండో సంస్థలో లెక్కించిన గుడ్ విల్ విలువ 30,000. ఇది ఎందులో తీసుకుంటామేట గుడ్ విల్ ఖాతాలో నమోదు చేస్తాం. కాబట్టి గుడ్ విల్ ఖాతాలో నమోదు చేసినటువంటి వ్యవహారాన్ని పునర్మూల్యాంకన ఖాతాలో రాయడం జరగదు కాబట్టి దాన్ని గుడ్ విల్ ఖాతాలోనే నమోదు చేస్తాం. సో దీని ద్వారా ఏమైంది మనకి ఇక్కడ ఆస్తులకు సంబంధించిన సర్దుబాటు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. మరి ఎటువైపు ఎక్కువ విలువ కనిపిస్తుందంటే మనకు క్రెడిట్ వైపునే ఎక్కువ విలువ కనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు ఆస్తి యొక్క విలువ పెరిగింది. ఓకేనా. సో ఎంత ఉంది చూడండి క్రెడిట్ వైపున ఒకసారి క్రెడిట్ వైపున 5,000 రూపాయలు ఉంది. క్రెడిట్ వైపున విలువ ఎంత చూపిస్తుందట 5,000 రూపాయల విలువను చూపిస్తుంది. ఇక్కడ డెబిట్ వైపు ఎంత ఉంది కేవలము 2,000. అంటే ఇక్కడ మనం ఏం లెక్కిస్తున్నాం మనం ఇక్కడ టు పునర్మూల్యాంకన లాభము. పునర్మూల్యాంకన లాభాన్ని లెక్కిస్తాం. ఎలా లెక్కిస్తాం బేట మొత్తం క్రెడిట్ మైనస్ మొత్తం డెబిట్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ ప్రాఫిట్. దాన్నే పునర్మూల్యాంకన లాభం అంటాం. సో 5,000 రూపాయలు మైనస్ 2,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 3,000. అంటే ఎంత వచ్చింది మేడం మనకి ఇక్కడ 3,000 రూపాయల పునర్మూల్యాంకన లాభం వచ్చింది ఇక్కడ. కాబట్టి రాయండి 3,000 రూపాయలు. సో మొత్తం కూడితే ఎంత వస్తుంది మేడం మనకి ఇక్కడ 5,000. ఎంత వచ్చింది బేట 5,000 రూపాయలు. ఇప్పుడు డెబిట్ క్రెడిట్ పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ క్రెడిట్ ఎలా ఉన్నాయి ఇక్కడ సమానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతాలో మనం ఏం కనుక్కున్నాము పునర్మూల్యాంకన లాభాన్ని కనుక్కోవడం జరిగింది ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ ఖాతా ఏది బేట గుడ్ విల్ ఖాతా. నెక్స్ట్ ఖాతా గుడ్ విల్ ఖాతా. రాయండి బేటా డెబిట్ క్రెడిట్ రాద్దాము
గుడ్ విల్ ఖాతా. గుడ్ విల్ ఖాతా. ఓకే, ఇందులో రాయండి వివరాలు, మొత్తం వివరాలు, మొత్తం. ఓకే బేటా, చూడండి ఇక్కడ ఒకసారి. అయితే ఇక గుడ్ విల్ అనేది మనము సంస్థలో సృష్టించడం జరిగింది. ఈ సృష్టించినటువంటి గుడ్ విల్ ని పాత భాగస్తులు ఎలా పంచుకుంటారు బేటా? వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో. లాభ నష్టాల నిష్పత్తి అంటే మనకి ఏం చూపిస్తుంది అక్కడ? ఎక్స్ కామా వై కామా జెడ్లు భాగస్తులు వారు లాభ నష్టాలను సమాన నిష్పత్తిలో పంచుకుంటారు. ఏమని కనిపిస్తుంది అక్కడ మనకు? సమాన నిష్పత్తిలో పంచుకుంటారని మనకు క్లియర్గా కనిపిస్తుంది బేట. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ సమాన నిష్పత్తి అంటే ఏం తీసుకుంటాను నేను ఇక్కడ? 1:1:1 అని తీసుకుంటున్నా బేట. సమాన నిష్పత్తి అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ? 1:1:1 అంటే 3 సమానంగా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా, కాబట్టి సమానంగా తీసుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి చూడండి ఇక్కడ ఫస్ట్ ఎవరైనా ఎక్స్ టు ఎక్స్ మూలధనం ఖాతా. ఏంటి బేట అది? ఎక్స్ మూలధనం ఖాతా. సో గుడ్ విల్ యొక్క విలువ ఎంత బేట? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు ఇంటూ 1/3 1 + 2 + 3. ఓకేనా? 3 × 3 3 × 3 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 సున్నాలు. ఎంత వచ్చింది బేట మరి? 10,000 రూపాయలు. ఎక్స్ యొక్క గుడ్ విల్ ఎంత? 10,000. అలాగే సేమ్ యాజ్ దిస్ టు వై మూలధనం ఖాతా. 30,000 రూపాయలు ఇంటూ 1/3 3 × 3 3 10లో 30. ఓకేనా? ఎంత వచ్చింది? వై మూలధనం వై యొక్క గుడ్ విల్ 10,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ టు జెడ్ మూలధనం ఖాతా. 30,000 రూపాయలు ఇంటూ 1/3 3 × 3 10లో 30. 1 × 10 10 10,000 రూపాయలు. ఓకేనా బేటా? ఎక్స్ యొక్క మూలధనం ఎక్స్ యొక్క గుడ్ విల్ 10,000, వై యొక్క గుడ్ విల్ 10,000, జెడ్ యొక్క గుడ్ విల్ 10,000. సమాన నిష్పత్తి అంటే అలానే వస్తుంది కదా అందరికి. ముగ్గురి కూడా వారు పంచుకున్నటువంటి సంఖ్య ఒకేలాగా ఉండాలి. అది 10,000 10,000 10,000 5,000 ఏదైతే అది ఏ సంఖ్య అయితే ఆ సంఖ్య ముగ్గురికి సమానంగా ఉంటుంది సమాన నిష్పత్తిలో. సో దీని యొక్క టోటల్ ఎంత వస్తుంది బేటా? ఒకసారి టోటల్ వచ్చేసి 30,000 రూపాయలు. ఓకేనా? సో క్రెడిట్ వైపు ఏమన్నారు? గుడ్ విల్ ఖాతాలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తాము? డెబిట్ లో ఉన్న మొత్తాన్ని మనము క్రెడిట్ లో చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. బై తేల్చిన నిల్వ 30,000 రూపాయలు. ఓకేనా? సో టోటల్ ఎంత ఉంది బేటా? 30,000. అలాగే ఆ యొక్క తెచ్చిన నిల్వ ఒకసారి ఏమవుతుంది మనకు? తెచ్చిన నిల్వ టు తెచ్చిన నిల్వ ఏంటి బేటా? అది 30,000 రూపాయలు. ఈ 30,000 రూపాయల గుడ్ విల్ ఏదైతే తేల్చిన నిల్వ ఉందో ఈ తెచ్చినటువంటి గుడ్ విల్ నిల్వను మనము నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఎటువైపు చూపిస్తా బేట? ఆస్తుల వైపున గుడ్ విల్ ని 30,000 రూపాయలుగా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది గుడ్ విల్ ఖాతా. పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన ఖాతా ఏంటి బేట? భాగస్తుల మూలధనం ఖాతా. ఏం ఖాతా బేట? భాగస్తుల మూలధనం ఖాతాలు. Right, first pro forma.
ఫస్ట్ వివరాలు, అలాగే ఎక్స్, వై అండ్ జెడ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే వివరాలు, ఎక్స్, వై అండ్ జెడ్. ఇది భాగస్థుల మూలధనం యొక్క పట్టిక. అండ్ పైన భాగస్థుల మూలధనం ఖాతా. డెబిట్ వివరాలు ఎక్స్, వై, జెడ్. వివరాలు ఎక్స్, వై, జెడ్. ఇక్కడ క్రెడిట్. ఓకేనా బేట? సో రైట్, ఫస్ట్ భాగస్థుల మూలధన ఖాతాలో మనం ఏం చేసుకుంటాం బేట? భాగస్థులు తెచ్చినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో సంస్థలోకి, ఆ భాగస్థులు తీసుకొచ్చినటువంటి మూలధనాన్ని మనం ఫస్ట్గా భాగస్థుల యొక్క మూలధనం ఖాతాలో మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది బేట. అంటే ఇక్కడ ఎప్పుడైతే భాగస్థులు సంస్థలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించే సందర్భంలో భాగస్థులు తెచ్చినటువంటి మూలధనం ఏ మేరకైతే ఉంటుందో అదే మూలధనాన్ని ఇక్కడ మనము భాగస్థుల మూలధన ఖాతాలో తెచ్చిన నిల్వగా తీసుకుంటాం బేట. మనం ఎలా తీసుకుంటాము? భాగస్థుల మూలధన ఖాతాలో తెచ్చిన నిల్వగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ రాయండి, క్రెడిట్ వైపున బై తెచ్చిన నిల్వ ఎంత తీసుకొచ్చారు బేట? వాళ్ళు సమానంగా 20,000 రూపాయలు, 20,000 రూపాయలు, 20,000 రూపాయలని XYZ ముగ్గురు సమానంగా 20,000 రూపాయలను సంస్థలోకి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటుంది మనకి ఇక్కడ? బై గుడ్ విల్ ఖాతా. ఏంటి బేటా నెక్స్ట్ ఖాతా? గుడ్ విల్. ఆల్రెడీ మనం గుడ్ విల్ ఖాతాలో గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఎక్స్కు 10,000, వైకి 10,000, జెడ్కి 10,000. ఓకేనా? అదేంటిది? గుడ్ విల్. కాబట్టి రండి, ఎక్స్ 10,000 రూపాయలు, వై 10,000 రూపాయలు, జెడ్ 10,000 రూపాయలు. టోటల్గా ఒకరొకరికి 10,000 రూపాయలు ఇక్కడ పంచుకోవడం జరిగింది. 30,000 రూపాయల గుడ్ విల్. నెక్స్ట్ బై సాధారణ రిజర్వ్. ఓకేనా బేట? ఏంటిది అది? సాధారణ రిజర్వ్. ఇక సాధారణ రిజర్వ్ అనే దాన్ని భాగస్థులకి మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం బేట? సమాన నిష్పత్తిలో. అంటే ఇక్కడ సమాన నిష్పత్తి అంటే ఏముంది బేట మనకి ఇక్కడ? 1:1, 1 సమాన నిష్పత్తి. ఈ యొక్క సమాన నిష్పత్తిలో మనం ఇక్కడ సాధారణ రిజర్వ్ని భాగస్థులకు పంచడం జరుగుతుంది. ఎంతుంది బేట మరి సాధారణ రిజర్వ్? 9,000 రూపాయలు ఇంటూ ఎక్స్ 1/3, వై 1/3, జెడ్ 1/3. ఓకేనా బేట? 3 ఎక్క 3, 3 3లో 9. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 3,000. అలాగే 3 ఎక్క 3, 3 3లో 9. 1 ఇంటూ 3 3. నెక్స్ట్ అలాగే 3 ఎక్క 3, 3 3లో 9. 1 3 3, 3,000 రూపాయలు. ఓకేనా బేట? అంటే ఇక్కడ 9,000 రూపాయల సాధారణ రిజర్వ్ ఉంటే ఆ 9,000 సాధారణ రిజర్వ్ని ముగ్గురు భాగస్థులు సమానంగా 3,000, 3,000, 3,000 రూపాయలని ఇక్కడ ఈక్వల్గా వాళ్ళు పంచుకోవడం జరిగింది బేట. అంటే సమాన నిష్పత్తి అంటే ఉన్నదాన్ని ముగ్గురు సమానంగా పంచుకోవడం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకేమైనా చూడండి బేట, పునర్మూల్యాంకన లాభం వచ్చింది మేడం మనకి ఇక్కడ. వచ్చింది కదా? ఎంత వచ్చింది పునర్మూల్యాంకన లాభము? 3,000 రూపాయల పునర్మూల్యాంకన లాభం వచ్చింది.
ఈ యొక్క పునర్మూల్యాంకన లాభాన్ని కూడా సంస్థలో ఉన్నటువంటి భాగస్తులకి సమానంగా పంచాలా. ఒకవేళ నష్టం వస్తే డెబిట్ వైపున తీసుకుంటాము పునర్మూల్యాంకన, లాభం వస్తే క్రెడిట్ వైపున తీసుకుంటాం. కాబట్టి రాయండి బై పునర్మూల్యాంకన లాభం ఎంత ఉంది బేట అక్కడ 3,000 రూపాయలు ఇంటూ ఏ రేషియోలో వస్తామో సమాన నిష్పత్తి 1:1:1. కాబట్టి x 1/3, y 1/3, z 1/3. ముగ్గురు కూడా సమాన నిష్పత్తిలో పంచుకోవాలి. ఓకేనా? సో 3 ఎక్క 3, 3 10లో 30, 2 సున్నాలకి 2 సున్నాలు అంటే ఎంత వచ్చింది బేట 1 × 1000 1,000. అలాగే 3 ఎక్క 3, 3 10లో 30, 1 × 1000 1,000. నెక్స్ట్ 3 ఎక్క 3, 3 10లో 30, 1 × 1000 1,000. కానీ ఇంకా 5 మినిట్స్ టైం అవుతుంది ఆయన సో సమానంగా ముగ్గురు కూడా సమాన నిష్పత్తిలో మనము పంచుకోవడం జరిగింది బేట దీనిని. కాబట్టి పునర్మూల్యాంకన 1000. ఓకేనా బేట? నెక్స్ట్ అలాగే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ XYZ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొత్తాలను మనం కూడాలి. ఇక్కడ కూడండి ఒకసారి ఎంత వస్తుందో. 3 × 1 4, 4,000, 2 × 1 3 అంటే ఎంత వచ్చింది బేట 34,000. ఇక్కడ కూడా 34,000, ఇక్కడ కూడా 34,000. అంటే ముగ్గురు భాగస్తుల యొక్క మొత్తం మూలధనాలు ఎంత ఉన్నాయి బేట సమానంగా 34,000 రూపాయలు, 34,000 రూపాయలు, అలాగే 34,000 రూపాయలు ఇక్కడ సమానంగా సూచించడం జరుగుతుంది బేట. ఓకేనా? సో ఇది మనకు టోటల్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏ భాగస్తు సంస్థ నుంచి వెళ్ళిపోతున్నాడు? ఇక్కడ Z అనే భాగస్తు సంస్థలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతున్న భాగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వెళ్ళిపోతున్నటువంటి భాగస్తులు మనం ఏం చేయాలి? మనం నగదు చెల్లించినట్లే ఆయనకి ఏమి ఇస్తాము? తర్వాత మనము ఆయన యొక్క మూలధనం మొత్తాన్ని చెల్లిస్తాము. అంటే ఏం చేస్తాం? మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ యొక్క నగదుని అప్పు ఖాతాకు మళ్ళిస్తాం. అది ఎక్కడ రాసుకోవాలి? ఇక్కడ భాగస్తుల మూలధన ఖాతాలో క్రెడిట్ డెబిట్ వైపులో రాయాలి. ఇక్కడ ఏమని టు Z అప్పు ఖాతా. ఏంటి బేట? Z అప్పు ఖాతా. ఓకేనా బేట? చూడండి ఇలా ఎంత వచ్చింది మనకి? ఎంత ఉంది ఇక్కడ 34,000 అని తీయాల్సింది. కాబట్టి Z ఖాతాలో మనము 34,000 రూపాయలను రాసుకుంటున్నాం. ఓకేనా? అంటే జడ్ సంవత్సరం నుంచి విరమించాడు అంటే ఇంకెంతమంది భాగస్తున్నారు? ఇక్కడ 2 భాగస్తులు. ఆ 2 భాగస్తులు మనం ఏమని రాస్తాం? ఇక్కడ టు తేల్చిన నిల్వ అని రాస్తాం. తేల్చిన నిల్వ అంటే ఎవరున్నారు సంస్థలో? X, Y 2 భాగస్తులు మాత్రమే ఉన్నారు. వారి యొక్క నిల్వలు ఎంత చూపిస్తున్నాయి? ఇక్కడ X 34,000, Y 34,000. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ సేమ్ అదే అమౌంట్ ని మనము రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ డెబిట్ వైపున. ఎందుకు? డెబిట్ వైపున ఎలాంటి తీసేసిన అంశాలు లేవు కాబట్టి. సో X 34,000 రూపాయలు, Y 34,000 రూపాయలు బేట. Z సంస్థలోంచి వెళ్ళిపోయాడు ఇంకా. సో ఇక టోటల్ చేసినట్లయితే Z 34,000, Y 34,000, X 34,000 అంటే సమానంగా డెబిట్ రెండు ఎలాగనే సమానంగా ఉన్నాయి. సో అప్పుడు ఏం రాస్తాం మనం ఇక్కడ? బై తెచ్చిన నిల్వ X 34,000 రూపాయలు, Y 34,000 రూపాయలు. ఈ యొక్క 34,000 రూపాయల విలువలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విలువలను మనం నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున భాగస్తుల మూలధనాలుగా X 34,000 రూపాయలు, Y 34,000 రూపాయలు అని మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటి ఏంటిది? అది భాగస్తుని మూలధనం ఖాతా. అంటే ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా, నెక్స్ట్ గుడ్ విల్ ఖాతా, తర్వాత భాగస్తుని మూలధనం ఖాతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన ఖాతా ఏంటిది అంటే ఆ భాగస్తుని అప్పు ఖాతా చేస్తాం మేడం ఇక్కడ ఫస్ట్. ఓకే చూడండి ఇక్కడ
నెక్స్ట్ ఖాతా వచ్చేసి ఏ బాక్స్ వేసిన జెడ్ కదా, జెడ్ అప్పు ఖాతా. ఓకే బేటా, ఇక్కడ వివరాలు డెబిట్ మొత్తం రూపాయలు, వివరాలు మొత్తం రూపాయలు, ఇక్కడ క్రెడిట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ అప్పు ఖాతా. జెడ్ అనే వ్యక్తి సంస్థలో నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అప్పుడు ఏమన్నా రాస్తామంటే మనం ఒకసారి చూడండి, ఇక్కడ బై జెడ్ మూలధనం ఖాతా. ఎంత తీసుకోబోతాం పెట్టినా 34,000 రూపాయలు సంస్థలో నుంచి తీసుకోబోతున్నాడు. ఇక్కడ టోటల్ ఎంత ఉంది బేట, 34,000 రూపాయలు. అలాగే 2 తేల్చిన నిల్వ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 34,000 వస్తుంది. మొత్తం కూడితే 34,000. ఓకేనా బేట. సో ఇక్కడ రాయండి, బై తెచ్చిన నిల్వ 34,000. అందుకని ఏమవుతుంది బేట, తెచ్చిన నిల్వ 34,000గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత, 34,000. ఆ 34,000 రూపాయల విలువని నూతన ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపున ఏంటి ఏమని తీసుకుంటామో, జెడ్ అప్పు ఖాతాగా తీసుకోవడం జరుగుతుంది బేట. ఓకే, నెక్స్ట్ ఖాతా ఏంటి మనకు ఉన్నటువంటిగా, ఆస్తి అప్పుల పట్టిక. నెక్స్ట్ ఖాతా వచ్చేసి ఆస్తి అప్పుల పట్టిక. రైట్, ఇక్కడ అప్పులు మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. ఇక్కడ నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకే బేటా, రండి, అప్పులు మొత్తం రూపాయలు, ఆస్తులు మొత్తం రూపాయలు. ఓకే బేటా. సో ఇది చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనము పాత ఆస్తి అప్పుల పట్టికను పోల్చుకుంటూ నూతన ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయాలి. ఎందుకంటే పెరిగినవి యాడ్ చేసుకుంటూ తగ్గినవి మనం తీసేస్తూ ఆస్తుల విలువను మరియు అప్పుల విలువను నూతన ఆస్తి అప్పుల పట్టికలో మనం నమోదు చేయాలి బేట. ఓకేనా. కాబట్టి ఇక్కడ రాయండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నా రుణదాతలు. రుణదాతలు 10,000 రూపాయలు. అలాగే సాధారణ రిజర్వ్ ఉంది. ఆల్రెడీ సాధారణ రిజర్వ్ మనము బాక్స్ల మూలధన ఖాతాలో తీసుకుంటాం బేట. ఓకేనా, కాబట్టి ఇందులో నమోదు చేయము. నెక్స్ట్ తీసుకున్నట్లయితే జెడ్ అప్పు ఖాతా. ఎంత ఉంది మనకి ఇక్కడ, 34,000. కాబట్టి ఇక్కడ రాయండి, 34,000 రూపాయలు జెడ్ అప్పు ఖాతా. నెక్స్ట్ ఏముంటాయిగా, మూలధనాలు. మూలధనాలు ఎక్స్ మూలధనము, వై మూలధనము. మనకు ఎక్స్ మూలధనం 34,000, వై మూలధనం 34,000. కాబట్టి ఇక్కడ 34,000 రూపాయలు ఎక్స్, 34,000 రూపాయలు వై. ఓకే బేట, రెండు కూడా అయిపోయింది. ఇక్కడ అప్పుల వైపు విలువల ప్రతి ఒక్క విలువను కూడా మనం ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆస్తుల వైపున ఏమి చేయండి, ఫస్ట్ బ్యాంకులో నగదు. ఫస్ట్ వచ్చేసి బ్యాంకులో నగదు ఎంత ఉంది బేట, బ్యాంకులో నగదు 9,000 రూపాయలు. ఓకే, సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రుణగ్రస్తులు. రుణగ్రస్తులు ఓకే చూడండి, పునర్మూల్యాంకన ఖాతాలో రుణగ్రస్తులకు సంబంధించి సర్దుబాటు ఏమైనా ఉందా? ఎలాంటి సర్దుబాటు లేదు. కాబట్టి అమౌంట్ మొత్తం డైరెక్ట్గా ఆర్డర్ కాలంలో తీసుకోవచ్చు, దాన్ని
విలువ ఎంత మనకి ఇచ్చాడు ఇక్కడ 15,000 రూపాయల విలువ రుణగ్రస్తులకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే సరుకుపై సర్దుబాటు ఉంది బేట. సరుకు యొక్క విలువ ఎంత మనకి ఇచ్చినటువంటి సరుకు యొక్క విలువ 12,000 రూపాయలు. ఓకేనా. మనం ఇక్కడ సరుకు యొక్క విలువ ఎంత తీసుకున్నామో 3,000. అంటే 3,000 ఎందుకు తీసుకున్నాడా, సరుకు విలువ 3,000 రూపాయలు పెరిగింది అని తీసుకున్నాడు. కాబట్టి ఆ పెరిగిన సరుకు ఏం చేయాలి ఇక్కడ, యాడ్ చేయాలి, కూడాలి ఇక్కడ. కాబట్టి ప్లస్ పెరుగుదల 3,000. సో మొత్తం టోటల్ ఎంత అవుతుంది బేట 15,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్నిచర్ ఎంత ఉంది బేట మనకి చూడండి ఒకసారి 20,000 రూపాయలు ఉంది ఫర్నిచర్ విలువ. ఓకేనా. ఏమైంది ఇక్కడ ఫర్నిచర్ యొక్క విలువ 2,000 తగ్గింది. అంటే తగ్గినటువంటి విలువను ఏమంటాం ఇక్కడ మనము తరుగుదల అంటాం. కాబట్టి మైనస్ తరుగుదల ఎంత బేట 2,000 రూపాయలు తగ్గింది. కాబట్టి 2,000 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 18,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి యంత్రాల యొక్క విలువ ఎంత ఉంది బేట మనకి 23,000 రూపాయలు. అంటే ప్రారంభంలో 23,000 ఉంటే ముగింపులో 25,000 చూపిస్తుంది. అంటే యంత్రం యొక్క విలువ ఎంత పెరిగింది మనకి చూపించాం పునర్మూల్యాంకన ఖాతాలో 2,000. కాబట్టి 2,000 రూపాయలు ఏం చేయాలి, దాన్ని యాడ్ చేయాలా. కాబట్టి ప్లస్ పెరుగుదల 2,000 రూపాయలు. మొత్తం ఎంత అవుతుంది బేట 25,000. ఓకే. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అక్కడ గుడ్ విల్ ఎంత బేట 30,000 రూపాయలు. గుడ్ విల్ యొక్క విలువ 30,000. ఆస్తులు మరియు అప్పులు అన్నింటిని కూడా ఈ యొక్క ఆస్తి అప్పుల ఖాతాలో మనము నమోదు చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఆస్తుల విలువలను మరియు అప్పుల విలువలను రెండు కూడా పూర్తి సమాన విలువ మనకు రావాలి. చూడండి ఒకసారి ఫస్ట్ కాలం 0, సెకండ్ కాలం 0, థర్డ్ కాలం 0, ఫోర్త్ కాలం 4, 4, 8, 8, 4, 12. ఓకే బేట 8, 4 ఎంత 12. నెక్స్ట్ 3, 3, 6, 3, 9, 10, 1, 11. 1,12,000 రూపాయలు ఏమున్నాయి బేట అప్పుల యొక్క విలువ 1,12,000 రూపాయలు. నెక్స్ట్ ఆస్తుల వైపు చూడండి ఒకసారి 0, 0, 0. ఓకే. 19, 8, 19, 8, 27, 27, 5, 32, 3, 2, 1, 2, 3, 5, 5 + 6, 11. 1,12,000 రూపాయల ఆస్తులు, 1,12,000 రూపాయలు అప్పులు బేట. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి భాగస్తుల మూలధన ఖాతా నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకేనా. అంటే ఇక్కడ మనకు భాగస్తుని విరమణ చాప్టర్లో నుంచి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన లెక్క ఎంత బేట ప్రాబ్లం నెంబర్ 8. అంటే ఇక్కడ భాగస్తుని విరమణ చాప్టర్లో 8వ లెక్కను గురించి మనం ఇక్కడ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బేట. అంటే ఇందులో మనకి ఏమేది ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, జెడ్ అప్పు ఖాతా. ఎక్కడ చేస్తాం మనము పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, భాగస్తుల మూలధన ఖాతా చేసిన తర్వాత జెడ్ యొక్క అప్పు ఖాతా చేస్తాం మేడం ఇక్కడ. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, భాగస్తుల మూలధన ఖాతా, జెడ్ అప్పు ఖాతా, తర్వాత నూతన ఆస్తి అప్పుల పట్టిక. అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 ఖాతాలు. అంటే ఇక్కడ ప్రతి ఖాతా కూడా చాలా సింపుల్ గానే ఉంది ఈ ప్రాబ్లంలో. ఎందుకంటే ఆస్తులను జస్ట్ బేరీజ్ చేసుకున్నాం, ఎలాంటి సర్దుబాటు చేయలేదు. గుడ్ విల్ తీసుకున్నాం సమాన నిష్పత్తి కాబట్టి అన్నిటిలో 10,000 రూపాయలు తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే భాగస్తుల మూలధన ఖాతాలో కూడా XYZ ముగ్గురు కూడా సమాన విలువలు రావడం జరిగింది. అందుకోసం మనకు ఆస్తి అప్పుల పట్టికలో కూడా ఆస్తుల వైపు 1,12,000, అప్పుల వైపు కూడా 1,12,000 రూపాయలు మనకి ఇక్కడ రావడం జరిగింది బేట. ఓకేనా. ఇది మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రాబ్లం నెంబర్ 8th ప్రాబ్లం. టుమారో నెక్స్ట్ ప్రాబ్లం బేట. ఓకే. థ్యాంక్ యూ బేట. థ్యాంక్ యూ సో మచ్.